అన్న ఇచ్చిన వాగ్దానం కరెక్టే అని అన్న కూడా తెలుసు. మరి ఇక్కడ లోకల్ లీడర్లు ఇంత విపరీత చేష్టలు చేసుకుంటా వీళ్ళకు డాంబర్ రోడ్ అవసరం లేదా? ఇదే లంకసదా గారికి 8 ఎకరాల భూమి ఉన్నది. నేనే ముందట పడి పిల్లగాడిని అంటాడు, నాకే రైతులు సహకరించి నేనే ముందట పడి 70,000 రూపాయలు పెట్టుకొని రోడ్డు మొరం పోసుకోవడం జరిగింది. కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలే. ఇప్పుడు నెల రోజులు అవుతుంది ఇక్కడ ఉన్న గండి వాడి. కనీసం బ్లేడ్ బండితోటి కూడా మీరు చేయలేకపోతారుగా. మండల నాయకులు మీరేం చేసారు గతంలో అంటున్నారు. ఇప్పుడు కళ్ళ ముందట జరిగేదాన్ని ఇప్పుడు కనీసం నెల రోజులు సంఘటన జరిగినాక కూడా మీరు పట్టించుకోకుండా బ్లేడ్ బండి తీసుకొచ్చి 1 గంట 2 గంటల పని అయ్యేదాన్ని రైతులు ఏం చేస్తారు? నేను చెప్పిందే వేదం, మళ్ళీ నేను నడిచేదే వేదం, నేను మాట్లాడేదే వేదం అన్నీ ఆయన అనే విధంగా రైతులను గ్రామస్తులను చులకనగా చూసుకుంటా ఇప్పుడు తిరుపతి రెడ్డి మీద ఉమ్మి వేస్తే మా మీద ఉమ్మి వేసినట్టు కదా. ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి ముఖం మీద పడుతుంది, అది మీ ముఖం మీద పడుతుంది. మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి. నేను ఎవరికి లొంగ, నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను అట స్థానిక ఎన్నికల తర్వాత దొక్కుతారట. నన్ను ఎందుకు దొక్కుతారు? మళ్ళీ లంకసదన్న మొన్న మమ్మల్ని పిలిపించుకొని ఈ సంఘటన కాడ నుంచి ఎన్నడు పిలువన్నాడు. మన టీఆర్ఎస్ నాయకులు వచ్చినాక మమ్మల్ని పిలిపించి మీరు శ్రీరాంపురం వచ్చి నువ్వు అవగాహన లేక మాట్లాడినావు, ఆ ప్రెస్ ముంగట నాకు అది అది తప్పైందని ఒప్పుకోనని అన్నాడు. నేను ఎందుకు తప్పైందని ఒప్పుకుంటా? నేను అన్నం గట్టే అన్న